సత్యప్రసాద్ గారు, సోదరులు సహచర మంత్రివర్యులు విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవి గారు, చీరాల శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు సోదరులు మాల్కొండే గారు, సోదరులు సహచర శాసనసభ్యులు బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ మురళీ గారు, జిల్లా శాఖ అధికారులు అందరూ కలిసి సమీక్ష చేయటం జరిగింది. చాలా వరకు ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతున్న తీరు గురించి కానివ్వండి, వాటిలో ఉన్న ఇబ్బందుల గురించి కానివ్వండి, చాలా స్పష్టంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా రహదారులు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇంపార్టెంట్గా తీసుకుని జనవరి ఫిబ్రవరి కల్లా ఈ పాట్ హోల్స్ ఏదైతే పూర్తి చేయాలనుకున్నారో అవి ఇప్పటికీ 73% పనులు పూర్తయినాయి. ఇంకా 27% పనుల్ని ఫిబ్రవరి మాసంలో పూర్తి చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నామని చెప్పేసి రివ్యూలో స్పష్టం చేయడం జరిగింది. మరి కొంతమంది శాసనసభ్యులు దాని మీద క్వాలిటీ ఇంకా పెంచాలని, రోలింగ్ కానివ్వండి లేకపోతే స్పెసిఫికేషన్ ప్రకారం చేయాలని చెప్పేసి చాలా గట్టిగా చెప్పారు. ఎవరైతే కాంట్రాక్టులు నాణ్యతని పాటించట్లేదో, డిపార్ట్మెంట్ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలని పాటించని కాంట్రాక్టుల మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి సమావేశం అభిప్రాయపడిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు అగ్రిమెంటు ఎంటర్ అయ్యి పనులు చేయని కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో అవసరమైతే నిబంధనల ప్రకారం ఆ కాంట్రాక్టులు క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్లకి పనులు ఇచ్చే చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి సమావేశం అభిప్రాయపడింది. ఎవరైతే పనులు ప్రారంభించారో వారు సకాలంలో పూర్తి చేయడానికి, వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం తరపు నుంచి స్థానిక ప్రజాప్రతినిధులతో, స్థానిక జిల్లా మంత్రివర్యులతో మాట్లాడి వాటిని పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయిలో మేమందరం కూడా కృషి చేసి ఏదైనా పర్మిషన్స్ కానివ్వండి, అప్రూవల్స్ కానీ రావాల్సి వస్తే మేము దాని బాధ్యత తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఆర్ఎన్బిని కొంచెం ప్రత్యేకంగా చూడమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించినంత వరకు మరి సంబంధిత మంత్రివర్యులు కూడా, ఎనర్జీ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు కూడా జిల్లాలో ఉన్న ఇరిగేషన్ సమస్యల గురించి చర్చించడం జరిగింది. దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అది కూడా సూచన చేయడం జరిగింది. మరి ఈ O&M వర్క్ గత ప్రభుత్వం ఈ ఇరిగేషన్ కెనాల్స్ని, డ్రైనేజీ కెనాల్స్ని, ఈ వ్యవస్థల్ని పూర్తిగా సర్వనాశనం చేసి ఒక్క రూపాయి కూడా కేటాయించుకోకుండా ఈ రంగానికి తీరని లోటు చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మీద చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం, అన్నీ పనులు చేయాలని చెప్పేసి చెప్పిన మీదట ఏదైతే O&M పనులు ఉన్నాయో వాటిని సకాలంలో టెండర్లు పిలిచి సకాలంలో పనులు మొదలుపెట్టి నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ కల్లా ఈ వ్యవస్థని రెడీ చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. లిఫ్ట్ ఇరిగేషన్, ఈ బాపట్ల జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ అనేది చాలా ముఖ్యమైన వ్యవస్థ. దాదాపు 92 ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉంటే గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకోకుండా ఈ వ్యవస్థనంతా కూడా మూసేసే విధంగా ఆ చర్యలు తీసుకుంది గత ప్రభుత్వం. ఇది ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాకి తీర నష్టం జరుగుతుంది. ఎందుకంటే 1,07,000 ఎకరాలు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఆధారపడి సాగు చేయబడతా ఉంది. మరి బాధ్యతారహితంగా ప్రవర్తించే గత ప్రభుత్వం ఈ 1,07,000 ఎకరాల రైతాంగానికి తీరని లోటు చేసిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ని మళ్ళీ రికూప్ చేయడానికి కానివ్వండి, లేకపోతే ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి ఏమేమి చేయాలో ఒక రిపోర్ట్ తయారు చేయమని చెప్పేసి చెప్పాం. మరి ఆ రిపోర్ట్ని వెంటనే కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి కూడా అందజేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. దాదాపు ఒక 57 కోట్ల రూపాయలు అవసరం ఉంది ఈ
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని రిపేర్ చేయడానికి కానీ లేకపోతే పైప్స్ అని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ నిధులు శాంక్షన్ చేయించడానికి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అదే